రైల్వే గ్రూప్ డి పోస్ట్ పోన్ అవుతుందా లేదా అని చెప్పి ఒక వీడియో చేసి పెట్టా. ప్రతి ఒక్కరు ఆ వీడియో చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ దగ్గర పెన్ను పేపర్ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ వీడియో చూడండి. ఈ వీడియో తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని కనీసం ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. అలాగే మన ఛానల్ మెంబర్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా నాకు ఈమెయిల్ చేయకుండా ఉంటే కనుక మెంబర్షిప్ తీసుకొని ఒకసారి నాకు ఈమెయిల్ చేయండి. ఎవరైతే మెంబర్షిప్ తీసుకొని నాకు ఈమెయిల్ చేయలేదో వాళ్ళు మాత్రం ఈమెయిల్ చేయండి. ఒక ఫార్మర్కి ప్రాఫిట్స్ వచ్చినాయమ్మా 10%, 20%, 30%. 100 రూపీస్ నా దగ్గర ఉన్నాయనుకుంటే దాంట్లో 10% అంటే ఎంత? 10 కదా, 110 అయింది. తర్వాత 20%, 110లో 10% అంటే 11, 20% అంటే ఇంటూ 2 కదా, అంటే 22. కలపండి, 132. ఇప్పుడు 30% అంట. 132లో 10% అంటే 13.2. 30 అంటే ఇంటూ 3 కదా, 13.2 ఇంటూ 3. 3 రోజులు 6, 13 మూల 39. కలపండి, 6, 11, 7, 1. ఫైనల్గా మనోడికి ఇంకొక 15% ప్రాఫిట్ వచ్చిందంట. అంటే ఏమీ లేదు, 171.6లో నాకు 15% కావాలి. 15%ని 10% ప్లస్ 5% అనుకోవచ్చు కదా. 171.6లో 10% అంటే ఎంత? 17.16. సో నాకు 10% వచ్చింది. ఇప్పుడు నాకు 5% కావాలి. 5% అంటే 10%లో సగమే కదా. నేనేమంటానంటే ఈ 17.16లో సగం అంటే బై 2 చేస్తే సరిపోతుంది. 8 రోజుల 16, 11 ఉంటుంది కాబట్టి 5 రోజుల 10, మళ్ళీ 8 రోజుల 16, రెండు కలిపితే 10% ప్లస్ 5% 15%. ఎంత? 17కి 8.58 కలిపితే 25.74. కలిపేయండి. ఒక 4, ఒక 13, చివరిలో 34 ఉండాలి. పెట్టి వెళ్ళిపోవాలి. 3.4 అని 2 ఆప్షన్స్ ఉంటే ఇక్కడ ఒక 7, ఇక్కడ ఒక 9. ఇవన్నీ ఇలా దిగిపోతుంది. 197.34. ఇనిషియల్గా 100 అనుకున్నాం, ఇప్పుడు 197.34. డిఫరెన్స్ ఎంత? 97.34. కావాలనే కొంచెం ప్రశ్నలు మోడరేట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇంత డెప్త్గా ఇచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. మీరు ఇంత డిఫికల్టీ ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తేనే ఎగ్జామినేషన్లో ప్రశ్నలు చాలా ఈజీగా ఉంటాయి. లైక్ చేయడం మర్చిపోద్దు. 3/5 ఆఫ్ ది సారా అమౌంట్, 3/5 ఆఫ్ ది సారా అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 6/7 ఆఫ్ ది ప్రియా అమౌంట్. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సారా బై ప్రియా ఏమవుతుంది? ఈ 6/7 యాజ్ ఇట్ ఈస్గా రాసుకొని ఈ 3/5 కాస్త 5/3 అవుతుంది. 6/5 30, 7 మూల 21. నన్ను ఏమడిగాడు? బిట్వీన్ ద బోత్ హౌ మచ్ మనీ డస్ ప్రియా హ్యావ్. ప్రియా డినామినేటర్లో ఉంది, ప్రియా దగ్గర 21 ఉంది. సో ఆన్సర్ ఖచ్చితంగా 21 మల్టిపుల్. పెట్టి వెళ్ళిపోవాలి. 2 ఉంటే ఏం చేయాలో నేను చెప్తా. 30కి 21 కలపండి, మొత్తం 51. ఎవరిది అడిగాడు? ప్రియా. ప్రియా ఇదంతా 21 ఇంటూ మొత్తం అమౌంట్ ఎంత ఉంది? 3570. ఇక్కడ 51 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఖచ్చితంగా 7 సార్లు పోతుంది. పక్కన 0 ఉంది కదా, తగిలిచ్చేద్దాం. 21 7 147, పక్కన ఒక 0. ఇదే మన ఆన్సర్. కొన్ని విషయాలు మీరు నేర్చుకోవాలి, అవి నేను చెప్తాను చూడండి అమ్మా. పెంటాగన్ గురించి అడిగాడు. మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఇక్కడ స్క్వేర్ అని కూడా ఇవ్వచ్చు. ఏం చేయాలి ఏం చేయకూడదో నేను చెప్తా. ముందుగా అసలు పెంటాగన్లో యాంగిల్స్ అన్నీ కలిపితే ఎంత ఉంటాయి? ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇంటీరియర్ యాంగిల్స్ n-2 ఇంటూ 180. పెంటాగన్ అంటే ఏంటి? ఎన్ని సైడ్లు ఉంటాయి? 5. n అంటే నెంబర్ ఆఫ్ సైడ్లు. 5 - 2 ఇంటూ 180. 5లోంచి 2 తీస్తే 3. 3 ఇంటూ 180 అంటే 540 ఉంటాయి. ఇప్పుడు మనం చేసింది కరెక్టా కాదా చెక్ చేద్దాం రండి. నేను స్క్వేర్ ఇస్తే ఏం చేయాలన్నాను కదా, n-2 ఇంటూ 180. స్క్వేర్కి 4 సైడ్లు ఉంటాయి, n ప్లేస్లో 4 పెడదాం. 4 - 2 అంటే 2. 2 ఇంటూ 180 అంటే 360. కరెక్టే కదా. స్క్వేర్ లోపల ఇంటీరియర్ యాంగిల్స్ అన్ని కలిపితే ఎంత ఉంటాయమ్మా? 360 degrees. నన్ను ఈ ప్రశ్నలో ఏమడిగాడు? వాట్ వుడ్ బీ ద మెజర్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాంగిల్. మొత్తం 540 ఉన్నాయి. అసలు యాంగిల్స్ అన్నీ కలిపితే ఎంత? ఇది 5, 3కు 2 కలిపితే 5, 10, 14, 18. గ్రేటెస్ట్ యాంగిల్ అంటే 5 కదా. ఇచ్చిన రేషియోలో అన్నిటికన్నా పెద్దది 5 కాబట్టి ఇంటూ 5 రాసుకున్నా. 18 మూల 54, పక్కన 0, 35 150. మీకు చెప్పడానికి నేను ఎంతసేపు మాట్లాడాను. ఎగ్జామినేషన్లో మీరు చేస్తే 30 seconds కూడా ఎక్కువే.
అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కింద హైప్ అని వస్తుంది, మీరు కనుక హైప్ చేస్తే మరింత మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఈ టైపు ప్రశ్నలు అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 6 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఒక సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు. 4 6 2 పాసిబిలిటీస్ తీసుకుంటున్నా. ఏ ఒక్కటి తప్పైనా ఇంకొక దాంట్లోకి జంప్ అయిపోతా. సోహం మీ సిట్టింగ్ ఎడ్జసెంట్ టు నచికేత్ అంటే ఏమీ లేదు. ఇక్కడ నచికేత్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ సోహం తీసుకుంటా. అలాగే మళ్ళీ ఇక్కడ నచికేత్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ సోహం తీసుకుంటా. నాకు తెలియదు కదా ఎటు పక్కన కూర్చుంటాడో, అందుకే 2 పాసిబిలిటీస్ తీసుకున్నా. తుషార్ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు ప్రణవ్. స్వప్నిల్ ఈజ్ సిట్టింగ్ ఈక్వి డిస్టెంట్ టు సోహం అండ్ ప్రణవ్. కొంచెం జాగ్రత్తగా చూడండి. సోహంకి ప్రణవ్కి ఈక్వి డిస్టెంట్లో ఎవరు కూర్చుంటారంట? స్వప్నిల్. సో ఇక్కడ సోహం ఉన్నాడు కదా, ఇక్కడ స్వప్నిల్ అనేవాడిని తీసుకున్నాను అనుకోండి, స్వప్నిల్కి సోహంకి మధ్యలో ఒకరున్నారు. అప్పుడు స్వప్నిల్కి ప్రణవ్కి మధ్యలో కూడా ఒకరే ఉన్నారు కదా, ఇలా తీసుకుందాం. అలాగే చూడండి, తుషార్ అనేవాడు ఆపోజిట్ టు ప్రణవ్. ఇక్కడ ప్రణవ్ వచ్చింది కాబట్టి ఇక్కడ తుషార్ అనుకుంటున్నా. సో అన్నీ సాటిస్ఫై అయినాయి కదా. నాకు ఫస్ట్ డయాగ్రామ్లోనే వచ్చేసింది. ఏమాత్రం నేను చేసింది తప్పైనా ఈ 2 డయాగ్రామ్లో పాసిబిలిటీ కండిషన్ తీసుకొని చేస్తా. నన్ను ఏమడిగాడు? హూ ఈజ్ ఆపోజిట్ టు అంకిత్. అసలు అంకిత్ ఇక్కడ ఉంటాడు, ఎక్కడా లేడు కదా. అంటే ఎవరున్నారమ్మా? సోహం. ఈ ప్రశ్న చాలా బాగుంటుందమ్మా, చిన్న లాజిక్ ఉంటుందంతే. సమ్ ఆఫ్ మనీ వాజ్ డివైడెడ్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ రేషియో 17x 25x రేషియో కదా, అందుకే ఎక్స్ అని మాట్లాడా. బి గేవ్ టు 5 రూపీస్ ఏ. బి ఒక 5 రూపాయలు ఇచ్చిందంటే ఏకి, అంటే బిలో నుంచి ఒక 5 రూపాయలు నేను తీసేస్తే ఏకి ఒక 5 రూపాయలు కలిపేశా. ఏమి ఇచ్చాడో అది నేను రాసా. అప్పుడు రేషియో 3:4 అవుతుందంట. అంటే ఏమీ లేదు, 17x/5 ఏ బై 25x - 5 బి. ఈ 2 రాసుకున్నా ఈక్వల్ టు 3/4 ఇలా ఇచ్చాడు. వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ మనీ? సమ్ ఆఫ్ మనీ ఎంత అని అడిగాడు. అంటే 17కి 25 కలపండి, 42 వస్తుంది. ఆన్సర్ ఖచ్చితంగా 42 మల్టిపుల్. ప్రశ్న కూడా చేయకుండా ఆప్షన్స్ పెట్టి వెళ్ళొచ్చు, కాకపోతే పేపర్ ట్రెండ్ మారింది కదా, 2-3 ఆప్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి, నేర్చుకునే వెళ్ళాలి. మనం సాల్వ్ చేద్దాం. 17x × 4 68, 25x × 3 75. 75లో నుంచి 68 తీస్తే ఎంత? 7x. 4 5 20, 5 3 15, 20కి 15 కలిపితే 35, 7 35లో 5 సార్లు, x = 5. ఇందాకడే చెప్పాను కదా 2 కలిపితే 42 వచ్చిందని. 42 5ల 210. 42 ఎందుకు వచ్చిందమ్మా? ఒకటిదేమో 17, ఇంకొకటిదేమో 25. ప్రశ్నలో ఇచ్చాడు కదా, రెండింటిని యాడ్ చేస్తే 42 వచ్చింది. చిన్న చిన్న లెక్కలే, కాకపోతే కొన్ని లాజిక్స్ ఉంటాయి ప్రతి ప్రశ్నలోనూ. అందుకే మీకు ఇవి ఎగ్జామ్ ముందు చెప్పడం జరుగుతుంది. క్లాస్ విన్న తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో PDF ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. కనీసం ఒక 2 సార్లైనా ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రశ్న చూడండి, చూడడానికి ఇంత ఉంటుంది. జస్ట్ ఒక చిన్న నోటి లెక్కలాగా. ఒక కంప్యూటర్ గేమ్ ఉందమ్మా. ఒక బిల్డరు ఒక వాల్ని బిల్డ్ చేస్తున్నాడు 10 గంటల్లో. అలాగే ఒక డిస్ట్రాయరు ఆ వాల్ని డిమాలిష్ చేస్తున్నాడు ఒక 14 అవర్స్లో. బోత్ బిల్డర్స్ అండ్ డిస్ట్రాయర్స్ ఆర్ వర్క్ ఇనిషియల్లీ. ఇక్కడ వరకు చేద్దాం. ముందుగా బిల్డ్ చేస్తున్నాడంటే +10, డిస్ట్రాయ్ చేస్తున్నాడంటే -14. బోత్ అని మాట్లాడాడు కదా ఇద్దరు, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. టోటల్ వర్క్ ఫార్ములా ఏంటి? AB బై ఒక దాంట్లోంచి ఒకటి తీసేయండి, 14లోంచి 10 తీస్తే 4, 2 రోజులు 4, 5 రోజులు 10, 2 14లు 7 సార్లు. సో ఆన్సర్ ఏంటి? 7 5లు 35. ఇది టోటల్ వర్క్. 1 అవర్లో జరిగితే ఇక్కడ అవర్స్లో ఉంది కదా, 1 అవర్స్లో అంటే 1/35. అయితే ఆఫ్టర్ 7 అవర్స్, 1 అవర్లో నాకు 1/35 వచ్చింది. 7 అవర్స్లో అంటే ఇంటూ 7 వేసుకోవచ్చు కదా. 7 35లు 5 సార్లు, అంటే ఆఫ్టర్ 7 అవర్స్లో 1/5 వర్క్ చేశారు ఇద్దరు. తర్వాత డిస్ట్రాయర్ అనేవాడు వెళ్ళిపోయాడంట. 1/5లో రిమైనింగ్ వర్క్ ఎంతమ్మా? 4/5. ఎవరికైనా డౌట్ ఉంటే ఎప్పుడైనా మనకి రిమైనింగ్ వర్క్ కావాలంటే 1లో నుంచి ఎంతైతే ఉందో అంత తీసేయాలి. 1లో నుంచి ఎంత ఉంది? 1/5. 1 - 1/5 అంటే 4/5 వస్తుంది. అందుకని నేను డైరెక్ట్గా వేశాను. ఇప్పుడు ఈ 4/5 రిమైనింగ్ వర్క్ని ఎవరు చేయాలి? డిస్ట్రాయర్ అనేవాడు వెళ్ళిపోయాడు, అంటే గోడ కట్టేవాడే కదా. గోడ కట్టేవాడు 10 అవర్స్, 1 డేలో 1/10. సో 4/5, ఈ 1/10 కాస్త 10/1 అవుతుంది.
5 10లో 2 సార్లు 4 రోజులు 8. ఆప్షన్స్లో 8 కూడా ఉంటుంది. నన్ను ఏం అడిగాడు? టోటల్ టైం అడిగాడు. టోటల్ టైం అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక 7 గంటల వర్క్ జరిగింది, ఇక్కడ ఒక 8 గంటలు వర్క్ జరిగింది. 7కి 8 కలిపితే 15 అవర్స్. గుర్తుపెట్టుకోండి, ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్. కనీసం ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఒక 2 ఫార్ములాలు నేర్చుకోండి. సాలిడ్ స్పియర్, వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఫార్ములా ఏంటి? 4/3 πr³. అలాగే రీకాస్ట్ ఇంటూ కోన్, వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఫార్ములా ఏంటి? 1/3 πr²h. ఈ బేసిక్ ఫార్ములాలు తెలిస్తే 1 మార్క్ మీదే. నేను చాలాసార్లు చెప్పాను, టెలిగ్రామ్ ఛానల్లో నా హ్యాండ్ రైటింగ్స్తో ఒక 4 పేజీలు ఉంటాయి ఫార్ములాస్ అన్నీ. వాటిని రోజు చూస్తుండండి, ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది అని చెప్తూనే ఉన్నాను. ప్రతి పేపర్లోనూ ఏదో ఒక ప్రశ్న అయితే ఉంటుంది. మొదలు పెడదాం మనం. ఒక సాలిడ్ స్పిరికల్ మెటల్ని, దానికి డయామీటర్ 72 అంట. అప్పుడు రేడియస్ ఏమవుతుందమ్మా? రేడియస్ ఈక్వల్ టు డయామీటర్ బై 2 అంటే 72/2 అంటే రేడియస్ 36. ఈజ్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్. ముందుగా స్పెరికల్ అన్నాడు కదా, వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ 4/3, పై అంటే 22/7, r³ అంటే 36. 3 సార్లు రాద్దాం. ఇది రీకాస్ట్ అవుతుందంట. దేంట్లో? స్మాల్ సాలిడ్ కోన్స్. ఎన్ని కోన్స్ నాకు చెప్పాడా? చెప్పలేదు కదా. నేను స్మాల్ కోన్స్ ఎన్నో నాకు తెలియదు. అయితే దానికి డయామీటర్ 6 అంట. అంటే కోన్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 1/3 పై, పైని 22/7 అని రాద్దాం. డయామీటర్ 6 అంటే రేడియస్ ఎంత అవుతుంది? 3. r² కదా, అంటే 3 × 3, హైట్ 6. ఇక్కడ ఉన్న ఫార్ములాస్ని నేను అప్లై చేశాను అంతే. నేను ఇంకేమీ చేయలే. క్యాన్సిల్ చేద్దాం. 22/7, 22/7 క్యాన్సిల్. 3 క్యాన్సిల్. చూడండి, 6 36లో 6 సార్లు, 3 3 9, 9 4 36. సో నెంబర్ ఆఫ్ కోన్స్ SN ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు? 6 4 24, 24 4 96. సో 36 × 96. 36 × 96 ఎంతమ్మా? 3 4 5 6. ఇక్కడ నేనేమీ చేయాల, ఓన్లీ ఇచ్చిన ఫార్ములాస్ని అప్లై చేశాను అంతే. మీరు కూడా అంతే, బేసిక్స్ నేర్చుకొని వెళ్ళండి. చాలా స్ట్రాంగ్గా పేపర్ ఎలా ఉన్నా కొట్టి పక్కన పడేస్తారు. కొన్ని విషయాలు నేర్చుకోండి. ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. మళ్ళీ ఈ మధ్యలో ఉన్నదాన్ని, నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉంది కదా, నార్త్ ఈస్ట్. మళ్ళీ ఈ మధ్యలో ఉన్నది సౌత్కి ఈస్ట్కి మధ్యలో ఉంది కదా, సౌత్ ఈస్ట్. మళ్ళీ ఇది దేనికి మధ్యలో ఉంది? ఇక్కడ ఉన్న సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉంది, సౌత్ వెస్ట్. మళ్ళీ ఇది నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉంది, నార్త్ వెస్ట్. ఇవి డైరెక్షన్స్. ఖచ్చితంగా ఇవి తెలిసి ఉండాలి, మర్చిపోద్దు. ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. ముందుగా లేలా అనే అమ్మాయి సౌత్ వైపు ఉంది. సౌత్ అనేది ఎక్కడుంది? ఇలా కిందకు ఉంటుంది కదా. సో లేలా ఇక్కడ ఉంది అనుకుందాం. లేలా అనే అమ్మాయి మళ్ళీ 90 degrees లెఫ్ట్ టర్న్ తీసుకుందంట. ఇదిగోండి, ఇలా సౌత్కి వెళ్ళి లెఫ్ట్ టర్న్ తీసుకుందంటే ఇలా వచ్చింది లేలా. అలా వచ్చాక ఇక్కడ 90 degrees. మీరు రాయక్కర్లా, మీకు అర్థం కావడం కోసం నేను చెప్పాను. మళ్ళీ మా లేలా ఒక 45 degrees లెఫ్ట్ టర్న్ తీసుకుంది. 90 అంటేనేమో ఇలా అమ్మ, 45 అంటేనేమో ఇలా. సో లేలా ఇప్పుడు ఎక్కడుంది? ఇలా వెళ్తుంది లేలా. ఇక్కడ యాంగిల్ ఎంత? 45 degrees. అయితే లేలా ఏ డైరెక్షన్లో నడుస్తుంది? జాగ్రత్తగా చూడండి. ఇలా వెళ్తుంది. ఇలా ఉన్న డైరెక్షన్ ఏంటి ఈ డయాగ్రామ్లో? ఇదే కదా. దీన్ని ఏమనాలి? నార్త్ ఈస్ట్. అదే మన ఆన్సర్. 20 seconds కూడా ఎక్కువ. మీకు అర్థం కావడానికి డయాగ్రామ్ వేసి చెప్పా. కొన్ని విషయాలు నేను ఇప్పుడు మీకు చెప్తాను, చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఒక రెక్టాంగిల్కి లెంత్ ఇచ్చాడు, విడ్త్ ఇచ్చాడు. అది రొటేట్ అవుతుందంట అలాంగ్ ఇట్స్ లెంత్. అంటే దాన్ని ఏమని చదవాలి? అది ఏమవుతుంది? సిలిండర్ అవుతుంది. ఏమవుతుంది? సిలిండర్ అవుతుంది. అలాగే రెక్టాంగిల్కి లెంత్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది. అది సిలిండర్ అవుతుంది కదా. నేనేమంటానంటే ఈ విడ్త్ కాస్త సిలిండర్కి ఏమవుతుందమ్మా? విడ్త్ అన్నది రేడియస్ అవుతుంది. లెంత్ అన్నది ఏమవుతుందమ్మా? సిలిండర్కి హైట్ అవుతుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఇది కాన్సెప్ట్, అందుకే చాలా క్లియర్గా రాశాను. ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. వాల్యూమ్ అడిగాడు. సిలిండర్కి వాల్యూమ్ ఫార్ములా ఏంటి? πr²h. ఇక్కడ యాంగిల్ ఎంతని ఇచ్చాడు? 150. 150 మొత్తం యాంగిల్స్ ఎంత? 360 degrees. పై 22/7. రేడియస్ అంటే చూడండి, రేడియస్ అంటే విడ్త్. క్వశ్చన్లో విడ్త్ ఎంత? 3. r² అంటే
3 into 3. హైట్ అంటే ఏంటి? లెంత్. ప్రశ్నలో లెంత్ ఎంతనిచ్చాడు? 14. సాల్వ్ చేస్తే సరిపోతుంది. మనం చేసేద్దాం. 0 0 క్యాన్సిల్. 7 14లో 2 సార్లు, 3 మూల 9, 9 4ల 36, 2 రోజుల 4, 2 ఎక్కలు 22, 11 సార్లు. ఈ టూ క్యాన్సిల్ అయిపోయింది. 11 15 ఎంతమ్మా? 165. ప్రశ్న ఏమీ లేదు, మీకు కాన్సెప్ట్ అర్థమైతే చాలు. చూడడానికి ఎంత ఉంటుంది, ఏమీ లేదు, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యావరేజ్ మార్క్స్ ఆఫ్ 25 స్టూడెంట్స్ ఉన్నారమ్మా. వాళ్ళ యావరేజ్ 29. గ్రూప్లోంచి ఒకడు వెళ్ళిపోయాడు, అంటే 25 కాస్త 24 అయ్యింది. అప్పుడు యావరేజ్ కొంచెం పెరిగి 29.5 అయింది. నేనేమంటానంటే యావరేజ్ ఎంత పెరిగింది? 29 ఉండాల్సిన దగ్గర 29.5 వచ్చింది. అంటే రెండింటికి డిఫరెన్స్ ఎంత? 0.5 పెరిగింది. ఎంతమంది మీద పెరిగింది? 24 మంది మీద పెరిగింది. అంటే 24 into 0.5. 0.5 అంటే సగమే కదా. 24లో సగం ఎంతమ్మా? 12. అంటే 12 పెరిగింది. ఒరిజినల్గా ఎంత ఉండాలి యావరేజ్? 29. కానీ ఎంత పెరిగింది? 12. ఎందుకని? 25 ఉండాల్సిన వాళ్ళు 24. ఒకడు వెళ్ళిపోయాడు. అంటే ఎవడైతే లెఫ్ట్ వెళ్ళిపోయాడో వాడిది ఎంతమ్మా? ఏజ్ 29లో నుంచి 12 తీస్తే 17. ఆఫ్టర్వర్డ్స్ తర్వాత ఇంకొక స్టూడెంట్ అనేవాడు వచ్చాడు. ఇక్కడ వరకు ఏం చదివాం మనం? 24 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ 29.5 అని చదివాం. ఇంకొక స్టూడెంట్ రావడం వల్ల అంటే 25 అయ్యారు. ఈసారి యావరేజ్ అనేది డ్రాప్ అయిందంట. 28.8. ఎంత? 28.8. డిఫరెన్స్ ఎంత? 0.7. ఎంతమంది మీద తగ్గింది? 25 మంది మీద తగ్గింది. సో 25 into 0.7 ఎంతమ్మా? 25 ఏళ్ళ 175. కాకపోతే ఇక్కడ 0.7 అంటే 17.5. సో 29.5 ఉండాల్సిన దగ్గర 17.5 తగ్గింది. ఎందుకని? ఒక స్టూడెంట్ జాయిన్ అవ్వడం వల్ల. సో జాయిన్ అయినోడిది ఎంతమ్మా? యాక్చువల్గా 29.5లో నుంచి 17.5 తీసేయండి. 0 9లోంచి 7 తీస్తే 2, 2లోంచి 1 తీస్తే 12. నన్ను ఏం అడిగాడంటే కంబైన్డ్ మార్క్స్ బై ది స్టూడెంట్ హూ లెఫ్ట్ హూ జాయిన్. లెఫ్ట్ అయినోడిది 17, జాయిన్ అయినోడిది 12. ఇద్దరిది కలిపి యావరేజ్ అంటే బై 2. 17కు 12 కలపండి 29. 29/2 అంటే 14.5. గుర్తుపెట్టుకోండి, 2 బిట్లు ఉన్నాయి ఈ ప్రశ్నలో. ఇక్కడ వరకు ఒక ప్రశ్న, ఇది ఒక ప్రశ్న. పైప్ ఏ అనేది ఫిల్ చేస్తుందమ్మా ప్లస్, పైప్ బి అనేది డ్రైన్ అంటే ఎంటీ చేస్తుందమ్మా మైనస్. సో ప్లస్ 35 మైనస్ 40. 2 pipes ఆర్ ఓపెన్ అంటే టోటల్ వర్క్ ఎంత? ఒకటి ప్లస్ ఒకటి మైనస్. ఏబి బై 40లోంచి 35 తీయండి 5. 5 35లో 7 సార్లు, 4 7ల 28. పక్కన ఒక 0 ఉంది కదా, 280 టోటల్ వర్క్. 2 pipes ఆర్ ఓపెన్ టుగెదర్. సిస్టర్న్ ఈజ్ ఎంటీ బట్ ద అవుట్లెట్ పైప్ ఈజ్ క్లోజ్డ్. అంటే ఇది వెళ్ళిపోయింది, నెగిటివ్ ఉన్నది, ఇంకా మనం తీసుకోకూడదు. సిస్టర్న్ ఈజ్ 3/5 ఫుల్ అంట. మొత్తం ఎంత వచ్చింది నాకు? 280. దాంట్లో 3/5 ఫుల్ అంట. 5 5 25, 30 అంటే 6 సార్లు. 56 మూలు ఎంతమ్మా? 6 మూల 18, 5 మూల 15 కూడా కలిపితే 16. 168 అన్నది ఫుల్ అయిపోయింది. 3/5 ఫుల్ అయిపోయింది. రిమైనింగ్ ఎంత? 2/5. దాన్ని ఎవరు కంప్లీట్ చేయాలి? బి ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఏనే కదా. టోటల్ 35. 1 అవర్లో చేస్తే 1/35. సో 2/5. ఈ 1/35 కాస్త 35/1 అవుతుంది. 5 35లో 7 సార్లు, 7 రోజుల్లో 14. నన్ను ఏమని అడిగాడో కొంచెం జాగ్రత్తగా చూడండి. హౌ మెనీ అవర్స్ ఆల్ టు ఫిల్ అంట. అంటే ఇది ఒక 168, ఇది ఒక 14. 168కి 14 కలిపితే 182. ఏ లిటిల్ బిట్ లాజిక్. ప్రశ్న చివరిలో కొంచెం లాజికల్గా అడుగుతున్నాడు, గమనించండి. ప్రశ్న అంతా చేయడం కాదు, ఏం అడిగాడో చూసి పెట్టాలి. ఆప్షన్స్లో 168 ఉంటుంది, 14 కూడా ఉంటుంది. సో మీరు ఈ రెండింటిని యాడ్ చేసి ఇది పెట్టాలి. ఏ అండ్ బి ఇద్దరు కలిపి వర్క్ చేయడానికి 9 days పట్టిందంట. ఏ ఒక్కడికే 15 రోజులు పట్టిందంట. దే స్టార్ట్ వర్క్ టుగెదర్. ఇద్దరు కలిపి వర్క్ చేస్తున్నప్పుడు బి వెళ్ళిపోయిందంట 3 రోజుల ముందే. 3 రోజుల ముందు బి వెళ్ళిపోతే ఆ వర్క్ చేయాల్సింది ఎవరో? ఏనే కదా. ఏ టోటల్ 15. ఒక రోజులో చేస్తే 1/15. 3 రోజుల్లో చేస్తే 3/15. 3 15లో 5 సార్లు. అంటే నాకేమొచ్చింది? 1/5 వర్క్ చేసింది ఏ అన్నది. రిమైనింగ్ వర్క్ అప్పుడు ఎంత? 1 - 1/5 చేయాలని చెప్పానుగా. రిమైనింగ్ వర్క్ అంటే 1 - 1/5 అంటే
4/5 రిమైనింగ్ వర్క్ చేయాలి. దీన్ని ఎవరు చేయాలి చూడండి. దే స్టార్ట్ వర్కింగ్ టుగెదర్. ఇద్దరు కలిపి చేసింది ఎంత 9 days. ఒక రోజులో చేస్తే 1/9 ఈక్వల్ టు ఈ 4/5 ఇలాగే రాసుకొని ఈ 1/9 కాస్త 9/1 అవుతుంది. 9 4ల 36/5 ఎంతమ్మా 7.2. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ బిట్ సాల్వ్ చేసి ఆన్సర్ ఎంతో కామెంట్ చేయండి. మర్చిపోవద్దు, ప్రతి ఒక్కరూ చేయండి. మీకు చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. 2 ట్రైన్లు లెంత్ని ఇస్తే ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఒక ట్రైన్ లెంత్ని ప్లాట్ఫామ్ లెంత్ని ఇస్తే యాడ్ చేయాలి. ఒక ట్రైన్ లెంత్ని ఒక బ్రిడ్జ్ లెంత్ని ఇస్తే దాన్ని కూడా మనం యాడ్ చేయాలి. ఎప్పుడు ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఒక ట్రైన్ 173 మీటర్ల లాంగ్ ఉందంట, అలాగే ఒక బ్రిడ్జ్ 727. రెండింటిని యాడ్ చేయాలని చెప్పాను కదా. 173కి 727 కలపండి. 10 10 9. సో నాకు లెంత్ వచ్చింది. లెంత్ ఈక్వల్ టు టైం ఇచ్చేసాడు. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. టైం ఎంత అని ఇచ్చాడు? 40.5 అని ఇచ్చాడు. స్పీడ్ అడిగాడు. సో నేను ఇక్కడ స్పీడ్ రాస్తున్నా. సో స్పీడ్ ఈక్వల్ టు 900 ఇది ఇక్కడ రాస్తున్నా. మీరు ఎగ్జామినేషన్లో ఈ ఒక్క స్టెప్ రాయాలి. ఇవన్నీ మీకు తెలియడం కోసం నేను క్లారిటీగా రాశా. అలాగే కింద పాయింట్ తీసేసి పైన 0 పెట్టేద్దాం. ఇది మీటర్స్లో ఉంది, ఇది సెకండ్స్లో ఉంది, ఆప్షన్స్లో km/hలో ఉంది. ఏం చేయాలి? km/hలో రావాలంటే 18/5తో మల్టిప్లై చేయాలి. క్యాన్సిలేషన్ చూడండి. 9 అకౌంట్లో ఇది 2 సార్లు, 9 4ల 36, 9 5ల 45, 45 90లో 2 సార్లు, పక్కన ఒక 0 ఉంది కదా, ఇలా పెడదాం. 5 20లో 4 సార్లు, 40 × 2 80 km/h. P టోల్డ్ టు Q. P అనేవాడు Qకు చెప్తున్నాడంట, ఐ ఆమ్ ద సన్ ఆఫ్ యువర్ ఫాదర్. అంటే Qకి ఒక ఫాదర్ ఉంటాడు కదా, ఆ ఫాదర్కి P అనేవాడు సన్ అంట. అంటే వీళ్ళిద్దరి మధ్య బ్రదర్ అండ్ బ్రదర్ రిలేషన్షిప్ కానీ, అలాగే బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ కానీ ఉంటుంది. నాట్ మై బ్రదర్. Q అనేవాడు బ్రదర్ కాకపోతే ఖచ్చితంగా సిస్టర్ అవుతాడు కదా. సో ఆన్సర్ ఏంటమ్మా? సిస్టర్. నేను చెప్పినప్పుడు ఈజీగానే ఉంటుంది. ఎగ్జామినేషన్లో కొంచెం టెర్మినాలజీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. అందుకే ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.